నిన్ను చూడకపోతే ఒక నిమిషం కూడా ఉండాలి. కళ్యాణ మహోత్సవంలో 50 రూపాయలు సమర్పిస్తున్నారు కావున వారికి ఎల్లప్పుడూ అన్యాయం అయిపోయారు కదా స్వామి. జై శ్రీ జమ దగ్గర ఉన్న స్వామికి బ్రహ్మని మాటలో మన లగ్గం చేసి నాగవేలు ఎందుకు చేయపోయా మన తిరుపతి చేసే కదా. స్వామి నిన్ను విడచి నేను ఒక నిజమైన ఆత్మలెవరు అనగా
ఏ ఆపద వచ్చినా ఏ బాధ వచ్చినా నీవు నాకే దిక్కు కదా, నువ్వు లేకపోతే నేను ఎట్లా భరించాలి ఇక్కడ? జయ శ్రీ రేణుక మాతాకు కన్నవారు లేరా స్వామి, నాకు అన్నదమ్ములున్నా తల్లిదండ్రులున్నా నిన్ను మించిన భాగ్యం లేదు కదా స్వామి. తల్లిదండ్రులున్నా ఎందరో అన్నదమ్ములున్నా, తల్లిదండ్రులున్నా ఎందరో అన్నదమ్ములున్నా, భరతను మించిన భాగ్యము లేదయ్యా సరణిలో నాకు తల్లిదండ్రులున్నా ఎందరో అన్నదమ్ములున్నా నిన్ను మించిన భాగ్యం లేదు కదా స్వామి. అట్లాంటున్నావా దేవి? అందరిని వైసమౌరా నేను యొక్క గురుమంత్రం కొరకు వెళ్ళి గురుమంత్రం చేసుకుని వస్తాను కానీ విచలనం ఉండవు కదా స్వామి. నీవు నేను నిడిచి ఉండానన్న కదా, నువ్వు పోతే నువ్వు వినడత్తావు మళ్ళా నేను ఎట్లా భరించాను కదా స్వామి. వెళితే నీ మంచి చెడ్డలు నాకు మంచి చెడ్డలు నీ మంచి చెడ్డలు నాకు ఎట్లా దొరకాలి కదా స్వామి. అవునా? అట్లాంటున్నావా దేవి? అవును. అది అక్కడ తులసి మొక్కలు నాటుతున్నాను కదా, కొద్దిగా కొద్దికి నీరు పోసి పరిరక్షణ చేయమను. ఒకవేళ ఆ చెట్టుకు ఆపతి వచ్చినట్టుంటే ఆ యొక్క ఆకులు రాలి కింద ఆకులు ఎండిపోయి కింద రాలను. అప్పుడు నాకు ఆపద కింద చెప్పి ఈ యొక్క జనకుల దగ్గరికి పోయి చక్కగా మనకు చెరువు మనకి తీసుకువచ్చినట్టుంటే నీకు ఏ ఆపద వచ్చినా ఆ బోనం సత్యాన బోనం తీసుకొని వస్తే నువ్వు లేతావా? అవును. సరే మీరు వెళ్ళి గురుమంత్రం నేర్చుకోండి. మీకు ఏదైనా ఆపత్తి తులసి చెట్టు ఎండిపోతే మీకు ఏదైనా హాని జరిగినట్టు. ఇంకా ఇంకేంది చేతులకు గాజులు. అవును. నీ యొక్క మట్టి నెక్కిపోతున్నాయి, నీ యొక్క గాజులు తెల్లమని రాలిపోతున్నాయి, నీ యొక్క కుంకుమ రేఖలు చదిరిపోతున్నాయి. అప్పుడు నాకు అవధులిన శక్తి నీ యొక్క నెక్కుల దగ్గరికి పోయి చతురు తప్పని సంతాన వరకు ఇతరు తప్పని ఇతర వరకు తీసుకువచ్చినటువంటి స్వామి. నువ్వు చెప్పిన విధంగా నేను చేస్తాను కదా, మీరు వెళ్ళిపోయి. జై శ్రీ రేణుకా
ఈ అడవిలో నాకు ఎవరు అది ఈ మడుగులో దత్తు తెచ్చుకుందామని వచ్చే వరకు నా తల్లి ఇక్కడ మడుగులో దిగబడ్డది కదా స్వామి. జయశ్రీ గణక మాతాకు చెప్పను కదా. శ్రీ జగజ్జనని మాతాగే స్వామి అదిగా చూడయ్యా మా తల్లి అయ్యో అదిగో చూడండి అయ్యా మా తల్లి మడుగులో దిగబడే స్వామి మా తల్లి మడుగులో పడి చాలా బాధపడుతున్నది. జయశ్రీ రేణుక మాతాకు మడుగులో ఉన్న మీ తల్లిని ఈ మడుగులో ఉన్న నీ యొక్క తల్లిని మాత్రం చూసే బాధ్యత కాపాడండి స్వామి. ఎట్లయినా మీరే జయశ్రీ రేణుక మాతాకు మడుగు లోపల ఉన్న గోమాత నీ యొక్క తల్లిని తీసినాను కదా, మీరు సంతోషంగా ఉండాలి. శ్రీ జగజ్జనని మాతాకి ఎవరయ్యా మీరాలు ఎందు కచ్చితే ఎవరయ్యా మీరాలు ఎందు కచ్చితే ఎవరయ్యా మీరాలు ఎందు కచ్చితే ఎవరయ్యా మీరాలు ఎందు కచ్చితే ఆపత్కాలము నందు యాదుకుంటే మమ్మ ఆపత్కాలము నందు యాదుకుంటే మమ్మ ఆపత్కాలము నందు యాదుకుంటే మమ్మ ఆపత్కాలము నందు
మా కష్టములు అయితే కడ తెచ్చినారు స్వామి. మీకు ఏమి కష్టం వచ్చినో చెప్పండి. అట్లనా రుచిక మామూలి పుత్రుడనే ఆ యొక్క పేరు శ్రీ జగజ్జని మాతాగే స్వామి ఎందు కొరకు మీరు ఎందు వచ్చిరయ్యా, ఎందు కొరకు మీరు ఎందు వచ్చిరయ్యా, ఎందు కొరకు మీరు ఎందు వచ్చిరయ్యా, ఎందు కొరకు మీరు ఎందు వచ్చిరయ్యా. సందేహములు లేక సరగుణ గెలపుమా, సందేహములు లేక సరగుణ గెలపుమా, సందేహములు లేక సరగుణ గెలపుమా, సందేహములు లేక సరగుణ గెలపుమా. ఎందు కొరకు మీరు ఎందు వచ్చిరయ్యా, ఎందు కొరకు మీరు ఎందు వచ్చిరయ్యా. మాతాగే స్వామి మీరు ఎంత గురించి వచ్చినారో చెప్పండి స్వామి. జయ శ్రీ రేణుక మాతాకు గురు మంత్రము కొరకు గుర్తుగా వచ్చి 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 గురు మంత్రము దాడ మీరన్నదు పరా గురు మంత్రము దాడ మీరన్నదు పరా మంత్రము దాడ మీరన్నదు గురు మంత్రము దాడ మీరన్నదు నేను ఆ యొక్క గురుమంత్రము కొరకు వచ్చినాను కదా, ఆ యొక్క గురుమంత్రము నాకు చూపరా చెప్పరా. శ్రీ జగజ్జని మాతాగే స్వామి తల్లిని వీచాలగల పితిరి నీవు, తల్లిని వీచాలగల పితిరి నీవు, తల్లిని వీచాలగల పితిరి నీవు, తల్లిని వీచాలగల పితిరి నీవు. నాదకములోన గురు మంత్రము గను, నాదకములోన గురు మంత్రము గను, నాదకములోన గురు మంత్రము గను, నాదకములోన గురు మంత్రము గను, నాగకములోన గురు మంత్రము గను, నాగకములోన గురు మంత్రము గను. తల్లిని వీచాలగల పితిరి నీవు, తల్లిని వీచాలగల పితిరి నీవు. శ్రీ జగజ్జని మాతాగే స్వామి మా యొక్క తల్లి బిడ్డలను కలిపినారు. మేము మీకు ఎలాంటి కష్టం రాకుండా మేము ఉన్నాము. నా గర్భం యందు గురుమంత్రం వెళ్ళదు, నీకు గురు విద్య నేర్పదను స్వామి. జయ శ్రీ రేణుక మాతాకు ఏ చోటికే గాకరి చోటి జయ శ్రీ రేణుక మాతాకు సంతోషమాయేను సరగునయి ఇప్పుడు సంతోషమాయేను సరగునయి ఇప్పుడు సంతోషమాయేను సరగునయి ఇప్పుడు సంతోషమాయేను సరగునయి ఇప్పుడు ధరణి మెజా మౌరదాముని సాక్షిగా ధరణి మెజా మౌరదాముని సాక్షిగా జయ శ్రీ రేణుక మాతాకు. నేను ఇక్కడే ఉండి ఆ యొక్క గురుమంత్రం చేసుకుంటాను కదా మీ దగ్గర నుండి. స్వామి ఓ గురువర్య, నీవు గురుమంత్రం కొరకు ఎక్కడికి పోవలదు, ఇక్కడనే కూర్చోండి. మేము గురుమంత్రం చెప్తాం. సరే నేను ఇక్కడే ఉంటాను కదా. నా గర్భంలో గురుమంత్రం కలదు. మేము కూడా మీ వెంట వచ్చేదాం స్వామి. ఎందుకంటే మేము గురుమంత్రం నీకు ఇప్పుడే చెప్పజాలం, కొన్ని రోజుల తర్వాత చెప్పేదాం. సరే ఎందుకనగా మీ తండ్రి ఋషికా మాముని బద్రీక వనములో వనమటి భాగమున 10 ఎకరాల కొర్రసేను వేసి అతి ధాన్యాన్ని కొరకు పిల్లేడు మైసాతులు తల్లేడు మైసాతులు వారం కావాలి. అందు గురించి గర్భవతి ఉన్న సిరిని తీసుకువచ్చి పాతి పెట్టిన అటువంటి తర్వాత ఒక బాలుని తెచ్చి మరల పాతి పెట్టిను. ఈ శనిని నీ కాళ్ళ వేళల్లో తిరుగుతుండేది స్వామి. నీకు అన్న పావులుగా ఉండి మేము కొన్ని రోజులు నీకు పాలనిచ్చేదని స్వామి. ఇది ఏమి చిత్ర మహాదైవమా. సరే తల్లి, మీరు చెప్పిన విధముగా నేను మిమ్మల్ని అన్న పావులుగా సాగదానుగా. జయ శ్రీ జగజ్జని మాతాగే జయ శ్రీ రేణుక మాతాకు సదా నల్ల రామ రామ వేద నిల్ల రామ సదా
మంత్రివర్యా మంత్రివర్యులు అయ్యా ఇప్పుడైనా కానీ మనము మంత్రివర్యా ఆ యొక్క మన పంటలన్నీ పాడు చేస్తున్నాను ఆ జంతువులు వచ్చి సరే ఏం చేయాలి మనం అడవిలోకి వెళ్ళి ఆ జంతువులు సంహరించవాలి కదా. సరే స్వామి అదే విధంగా వెళ్దాం. జయ కార్తవీరాజునికి కోసలేశ జగదీశ మంగళ రామ కోసలేశ జగదీశ మంగళ రామ కోసలేశ జగదీశ మంగళ రామ కోసలేశ జగదీశ మంగళ రామ కోసలేశ జయ కార్తవీరాజునికి. అయ్యా వేటలో పోదాం మరి. పోదాం కదా. సరే మరి మీరు వేటలాడు. చెట్టు లెక్కగా పెద్ద గట్టు లెక్కగా మంచి చెట్లు బాగా పెద్ద చెట్లు బాగా పెద్ద గట్టు లెక్కగా మంచి చెట్లు లెక్కగా పెద్ద గట్టు లెక్కగా మంచి చెట్లు లెక్కగా మంచి చెట్లు బాగా పెద్ద లెక్కగా మంచి చెట్లు లెక్కగా పెద్ద అదిగదిగో వన మృగమును మదమెక్కి ఉండేదిగా అదిగదిగో వన మృగమును మదమెక్కి ఉండేదిగా అదిగదిగో ఆ యొక్క మృగము మలమెక్కి పోతున్నది కదా. అవును. జయ కార్తవీరాజునికి పట్టి బాణత్రం ఎక్కువ పెట్టి పట్టి బాణత్రం ఎక్కువ పెట్టి కడగడు నిల్లడి కండి మృగములను కొండల వరనే పడవేసలను పట్టి బాణత్రం ఎక్కువ కొట్టి పడితే జంబులనే పట్టి కడగడు నిల్లడి కండి మృగములను కొండల వరనే పడవేసి పట్టి బాణత్రం ఎక్కువ పెట్టి చూడరు కదా అక్కడ పడి ఉండదు. ఎన్ని కొట్టిరు పెద్ద పెద్ద పుల్లనే కొట్టిరు ఆయా. పెద్ద పెద్ద పులులనే పడగొడితేనే మరి మన పంటలు ఉంటాయి కదా. అవును మన రాజ్యం కూడా చల్లగా. అవును. సరే మరి ఇప్పుడు మనం ఇంకా కొంచెం ముందరికి వెళ్ళి వేటలు ఆడదామా? ఆడదాము. జయ కార్తవీరాజుకి చేరితి ఇంకా వన శివాసన మీదే కదా చేరితి ఇంకా వన శివాసన మీదే కదా చేరితి ఇంకా వన నాకును సంతోషమాయ నయకున వరణ చేరితి ఇంకా శివాసన మీదే కదా చేరితి ఇంకా వన. వనక్రమం చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉండదు కదా. మీకు ఆనందం అవుతుంది, నాకు ఆకలి అవుతుంది. మన 16 లక్షల సైన్యం ఆకలితో ఎట్లున్నా చూస్తే మననే చూస్తున్నారు అతిగా. ఈ వేటలాడు ఎప్పుడు అయిపోతాం మరి ఎప్పుడు తిన్నామని చూస్తున్నారు. అంతేనా? మరి ఇప్పుడు ఏం చేద్దాం మరి? ఆకలి అయితే ఇక్కడ అడవిలో మనకి ఏమున్నది కదా. ఎవరు కనబడతలేరు మరి. అక్కడ ఎవరు తపస్సు చేసుకుంటే ఎవరు మునిగా కనబడుతున్నారు. ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుదాం స్వామి. సరే మరి అడుగుదాం. జై కార్తవీరాజునికి.
మౌనివారియా ఆ యొక్క నా సైన్యము 16 లక్షల సైన్యంతో నేను వేట్లాడుకుంటూ వస్తే నా సైన్యం అనగా అంతా ఆకలితో ఉన్నది. ఇక్కడ తిందామంటే ఏమి లేదు కదా స్వామి. సంగతి ఏమిటో తెలుపో సంగతి వినలేయు నాతో సంగతి ఏమిటో తెలుపో నీవు వచ్చిన పని ఏమి, నీకు ఏమి బలవచ్చినదో నాతో వివరించము కదా. తెలుపుమంటావా స్వామి? జై కార్తవీర్యార్జునికి ఆ కాలికి నీ ఓర్వాలేమో చాలా శ్రీకాకుళమాయున్నామో నా యొక్క సైన్యం అనగా ఆకలికి తాళలేక ఉన్నది కదా స్వామి. అవును. జయశ్రీ రేణుక మాతకు తొందరెందుకు మహారాజా నీ ఆకాలి చెడనయ్యో తొందరెందుకు మహారాజా మీకు వచ్చిన వారికి అందరికీ మాత్రం అన్నము వడిస్తారు కదా. సరే స్వామి, అది విధముగానే పట్టించు కదా. సమశివ సమశివ సత్యమైన దేవుడవయ్యా సమశివ సమశివ సత్యమైన దేవుడవయ్యా పూజ చేసేదయ్యా
ఏమో చిన్నమైనట్లు ఉన్నారు ఎందుకొరకు? జయశ్రీ రేణుక మాతాకు స్వామి ఒక రాజు 16 లక్షల సైన్యము తీసుకొని వచ్చి గడమార్గం వచ్చి అవునా? ఆకలిని అత్తే నేను వారికి బాబుగానే మిశ్రమ ఆకలి తీస్తానని చెప్పి ఇటులైన కానీ మీరే నా యొక్క మాట నిలబెట్టాలి మీరు. తప్పకుండా నిలబెట్టదను స్వామి. 16 లక్షల సైన్యానికి కాదు 16 కోట్ల సైన్యానికైనా నేను అన్నము తయారు చేసి పెట్టుదను స్వామి. మీరు అక్కడ కూర్చోండి. జయ శ్రీ జగజ్జన్య మాతాకే సదానంద రామో స్వామి మీకు అన్నహారం చాలా అయిందండి. తృప్తి అయిందా? ఏమో మరి ఇంకా సరిపోలేదా? నీళ్లు కావాలని దాంట్లో ఆడుతున్నా. నీళ్ళ ఒరేయ్ సేవక, ఈ యొక్క గోమాత చాలా మంచిది ఉన్నట్టున్నది కదా, చాలా మహిమలు ఉన్నవి. 16 లక్షల సైన్యానికే మనకు అన్నం పెట్టింది అంటే ఎంత గొప్పది. గురుమంత్రం నేర్చుకుంటారా? గురుమంత్రం ఉన్నది ఆమె దగ్గర అన్ని ఉన్నాయి, విద్య బుద్ధులు అన్ని. ఇప్పుడు ఆ యొక్క జమదగ్ని మరి మనకి ఇంత పెద్ద సైన్యం ఉన్నది, ఇంత రాజులము మనము. ఈ కామధేనులను మనమే తీసుకుపోదాం కదా. లెక్క పెడతావు బిడ్డ. అంతేనా? అవును. మరి రేపు మనకి ఇంకా మరి మళ్ళీ మేకలు ఆడుకుంటా మధ్యాహ్నం పోతూనే ఉంటాం మనం మేకల మధ్యలో. ఈ యొక్క అప్పుడు మాటల ద్వారా కూడా ఆ యొక్క రాజు గురుమంత్రం నేర్చుకునేలా ఉన్నాడు. అవును అంటావు. అవును. సరే స్వామి, మీరు చెప్పిన విధంగానే ఇప్పుడు ఆ యొక్క జమదగ్ని వద్దకు వెళ్ళి వారి వద్ద ఉన్న గోమాతలు తీసుకొని వచ్చేదాం. మీరు ఇక్కడ రాసిన మాకు ఇవ్వకపోతే మీరు నమ్మంటాం. సరేనా? శ్రీ జగజ్జనని రేణుకా మాత దేవ దేవో దేవ 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 మా దేవ 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 సంగీతర సరివేశ్వర స్వామి జగన్నాథ దేవ సంగీతర సరివేశ్వర స్వామి జగన్నాథ దేవ మీ వద్ద ఉన్నటువంటి గోమాతలను మా యొక్క కార్తీక రాజు తీసుకొని రమ్మని అంటున్నాడు. మాకు ఇచ్చి పంపించండి. ఇన్నింటి వాసన లెక్క పెట్టినట్టుగా అన్నం పెట్టి వాడిని నా యొక్క గుమ్మతల కొట్టడానికి వారికి న్యాయం కాదు కదా స్వామి. మీరు ఇవ్వకుంటే మీకే ప్రాణహాని జరుగుతుంది. ఎన్ని విధములైనా కానీ వారిని ఇవ్వలేను కదా నేను. ఇవ్వరా? నేను వెళ్ళి మరి మా రాజుతో, నువ్వు రాజుకు చెప్పుకో, ముందు రాజుకు చెప్పుకో, ఎవరికైనా చెప్పుకోగాని గోమాతలు ఇవ్వనంటారు. సరే స్వామి, అదే విధంగా చెప్తా. అయ్యా ఓ కార్తికేయ, నా పేరు చెప్పు ఇత్తడిత్తడండి. రాజుకు చెప్పాలి, రాజుకు చెప్పాలి, అయ్యా చెప్పాలి అంటాడు. విన్నారా? ఒక్కసారి మంచి మాట కొద్ది అడిగిరా. మంచి మాట కాదు, మాటలు అడిగినా అయ్యా అంటాడు. ఇవ్వకపోతే నీకే మంచిగా అని చెప్పు. ఇక నువ్వే అచ్చాయనతో ఏదైనా ఉంటే మాట్లాడు. చెప్పురా ఒకసారి, చెప్పురా రాదు. మళ్ళీ చెప్పురా రాదు. వింటున్నావు అయ్యా? ఇవ్వనని చెప్పు. ఇవ్వరా? ఇవ్వను. ఇవ్వరాట. నన్ను మధ్య జయ కార్తవీరాజునికి అండపిండ బ్రహ్మాండ మందున నిండి ఉన్న రాజేంద్రుడరా. 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 అండపిండ బ్రహ్మాండ మందున ఏటి జీవులను ఏక చక్రముల నేర్పారించిన వాడనురా. ఏటి జీవులను ఏక చక్రముల నేర్పారించిన వాడనురా. ఏటి జీవులను
మాటలు వింటున్నావా? ఓహో రాజేంద్ర మీరు ఎవరయ్యా ఎంత చెప్పినా పెట్టలేరు కదా ఆ యొక్క గోమాతని నా యొక్క నామం అనగా కార్తవీరార్జునుడు. నీవు ఎవరో నాకు ఇప్పుడే తెలిసింది. ఆహా, ఎంత పాపం ఇది. ఆహా, ఆనాడు అయినా గాని ఆ రేణుకాయల్లమ్మ నన్ను నిండు సభలో అవమానపరిచింది. అప్పుడు నన్ను మాయలు చేసి మంత్రాలు చేసి ఆ యొక్క గరుడ స్తంభం నుంచి కింద పడగొట్టి నిన్ను పెళ్లి చేసుకున్నది. ఇప్పుడు నీవు ఆ గోమాతలను ఇస్తావా ఇవ్వవా? సగం పోలేదన్నట్టు ఇంకా రేణుక మాత్రం ఇవ్వలేదు కదా నేను. చాయ్ కార్తవీరార్జునికి నువ్వు ఇయ్యకున్నా ఇచ్చినా నేను తీసుకుపోతా. అయినా నా కంఠంలో పానం ఉండం కానీ మాత్రం తీసుకొని పోలేవు కదా నువ్వు. నిన్ను చంపేనే తీసుకుపోతా కదా మరి నేను. ఆ విధంగా తీసుకోమని అంత నా కంఠంలో చాయ్ కార్తవీరార్జునికి నేను నిన్ను మంచి మాట కొద్ది అడిగినా నువ్వు ఇస్తలేవు. స్వామి ఎన్ని చెప్పినా కానీ మాత్రం గోమాతలు మాత్రం ఇవ్వడం నీకు ధర్మం కాదు కదా. ఆహా, మంత్రివర్యా ఎంత చెప్పినా ఇంటలేడు కదా. ఇక మీ బాణాన్ని అస్త్ర ప్రయోగం చేస్తేనే జగదీశ కార్తవీర జగమేలు పరందామా